కూసుకుంట్ల ఓడిపోయినా ఇక్కడే ఉంటారని, అదే రాజగోపాల్ రెడ్డి ఓడిపోతే ఇక్కడ ఉండరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన మంత్రి తలసాని హుజూరాబాద్ దుబ్బాకలో గెలిచిన వాళ్ళు కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే అభివృద్ధి జరుగుతుందని అంటున్నావు, కానీ ఈ 4 సంవత్సరాల నుంచి ఎటుపోయామని ప్రశ్నించారు. మరి బీజేపీలతో నయానా భయానా మాట్లాడుకొని నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి మీరు చూసిరు. రాజగోపాల్ రెడ్డి ఒక విచిత్రమైనటువంటి క్యాండిడేట్. మీరు అసెంబ్లీలో కూడా చూసి కాంగ్రెస్ ఉంటాడు, బీజేపీ పాట పడతాడు. మన 2 రోజుల తర్వాత నేను కాంగ్రెస్లోనే ఉంటా, నాకు సోనియా గాంధీ అవకాశం ఇచ్చిందని మళ్ళీ మాట్లాడతాడు. మళ్ళీ 3వ రోజు మళ్ళీ ఇంకొక విషయం మాట్లాడతాడు. నిన్న వాళ్ళ అన్న కూడా మాట్లాడి మీరు టీవీలో చూసారు. అరే మన కార్యకర్తలు, మన ప్రజలు, మన నాయకులకు నేను కోరుకునేది ఒకటి, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాతనే, తెలంగాణ వచ్చిన తర్వాతనే ఏమి జరిగిందో ఈ స్టేజ్ మీద మేము నిలబడి చెప్పవలసినటువంటి అవసరం లేదు. మీ గ్రామాలలో ఏం జరుగుతుంది, మీ పట్టణాలలో ఏం జరుగుతుంది, గతానికి భిన్నంగా ఏం కార్యక్రమాలు